హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, ఇతనితో మన తెలుగు నటి శ్రీలీల ప్రేమలో ఉన్నట్లుగా వీరిద్దరూ డేటింగ్లో ఉండడం కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలంటికి సంబంధించి ఒక మంచి క్లారిటీ, ఒక మంచి వివరణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సో ఇలాంటి వార్తల్ని ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాయి, బట్ శ్రీలీల ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి దూరంగానే ఉంటుంది. బట్ అమ్మాయి కూడా ఈ రంగు పులుముకుంది. ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్, ఎలా ఉంది? నిజంగా ఉన్నారా వాళ్ళు రిలేషన్షిప్లో ఏమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫా వేడుకల్లో మాలా తివారీ గారు వస్తే కరణ్ జోహర్కి ఎప్పుడు ఏదో ఒకటి గెలకాలని ఉంటుంది. ఇప్పుడు మనుషులు ఎవరైనా వస్తే వాళ్ళని బెడ్రూమ్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు. పేరెంట్స్ వచ్చారనుకో, మీ కాబోయే కోడలు ఎవరు, అదేంటి ఇదేంటి, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా తను అడిగాడు, మీ కాబోయే కోడలు ఎలా ఉండాలి, ఎవరు వస్తున్నారు, అబ్బాయి పెళ్ళి ఎలా చేస్తారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తే మాకు మంచి డాక్టర్ ఫ్యామిలీ నుంచి అమ్మాయి రావాలని ఉంది, అమ్మాయి కూడా డాక్టర్ అయితే చాలా బాగుంటుంది అని ఆవిడేదో చెప్పింది. అమ్మాయి శ్రీలీల వచ్చే, ఇప్పుడు శ్రీలీల అనే పేరు ఎందుకు పెట్టానంటే దాని మీద వచ్చింది రూమర్ కాబట్టి. అంటే నాట్ ఓన్లీ శ్రీలీల, వాళ్ళకి ఎవరైతే కోడలు కావాలనుకున్నారో ఆ కోడలు డాక్టర్ అయి ఉంటే బాగుండు అని ఆమె జస్ట్ అలా మనసులో ఉన్నమాట పంచుకుంది. ఇప్పుడు విషయానికి వస్తే కార్తిక్ ఆర్యన్ శ్రీలీల కలిసి సినిమా చేస్తున్నారు. శ్రీలీల ప్రజెంట్ ఎంబీబీఎస్ చేస్తుంది. సో ఈమెను ఉద్దేశించే వాళ్ళ అమ్మాయి ఇలా ఉంటుంది అని ఒక రూమర్ బయటకు వచ్చింది బేసిక్గా. అండ్ నిప్పులేందే పొగరాదు అంటారు కదా, వీళ్ళు ఏంటంటే కలిసి ఒక సినిమా చేసినప్పుడు వీళ్ళ మమ్మీ డాక్టర్, శ్రీలీల వాళ్ళ అమ్మ డాక్టర్ స్వర్ణలత, ఆవిడ గైనకాలజిస్ట్ బెంగళూరులో. కార్తిక్ ఆర్యన్ వాళ్ళ మమ్మీ కూడా గైనకాలజిస్ట్, ఈవిడ కూడా. నెక్స్ట్ వీళ్ళు తివారీస్, వీళ్ళు చౌదరీస్ వీళ్ళ నాన్న ప్రకారంగా చూసుకుంటే. అంటే సురపనేని సుభాకర్ రావు వీళ్ళ డాడీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియలిస్ట్. ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు చౌదరీస్, వాళ్ళు తివారీస్. సరే, అంటే ఇక మరి ఇవి ఈ రోజుల్లో ఇవేం పట్టించుకోరు అనే అనుకుందాం. బేసిక్ ఎక్కడైనా సరే డాక్టర్ ఫ్యామిలీస్ కలిస్తే వాళ్ళకి తెలియని ఒక సంతోషం ఉంటుంది. మిగతా ఏ ఇండస్ట్రీలో చూడు ఆ ఫీలింగ్స్ ఉండవు. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్ కూర్చుంటే అంతగా పెద్దగా ఏం మాట్లాడుకోరు. ఏ కంపెనీ, నువ్వు డెలాయిట్, ఓకే, నేను టీసీఎస్, ఓకే బాయ్, వచ్చేవులే అన్నట్టు ఉంటుంది. కానీ డాక్టర్స్ కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా సంతోషంగా, అసలు ఏదో జన్మజన్మల బంధం ఉన్నట్టు మాట్లాడుకుంటారు. ఏ డాక్టర్ అయినా కానీ. మార్స్ జూపిటర్లో ఇద్దరు కలిసి సీరియస్లీ గ్రహాలు కలిసి ఫీల్, మెడికల్ ఫీల్డ్లో ఆ అటాచ్మెంట్ చాలా ఉంటుంది. సో ఈవెన్ అమ్మాయి ఏం చేస్తుంటే నర్సింగ్ చేస్తుంది. ఓ నర్సింగ్ చేస్తున్నావా, ఏ హాస్పిటల్ అమ్మా, ఇలా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ అయితే వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది ఏ హాస్పిటల్ అని. పలానా హాస్పిటల్, ఏది గోవిందరావు హాస్పిటల్ అయినా, ఓ తెలుసు మాకు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇకపోతే వీళ్ళిద్దరు కలిసి సినిమా చేసినప్పుడు వాట్ యూ డూ అంటే, ప్రిపేరింగ్ ఫర్ ఎంబీబీఎస్. ఓ ఎస్, మై మదర్ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. అవునా, మై మదర్ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. ఏం చేస్తారంటే, షీఈ్ ఎ గైనిక్. ఓ రియల్లీ, మై మదర్ ఆల్సో గైనిక్. ఇలా మాటలు కలిసి సరదా మాట్లాడుకుంటారు. రండి ఎప్పుడైనా మా ఇంటికి, ఖచ్చితంగా పిలుస్తారు. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళ తల్లితో పాటే వస్తుంది అమ్మాయి. అలా వీళ్ళు కూడా వాళ్ళు ఉన్న హోటల్కి విజిట్ చేసి, మా ఇంటికి భోజనం రండి, అప్పుడు ఇక్కడే ఉండండి, ఇలాంటి పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలు ఉన్నంత మాత్రాన ఇది సంబంధాలు మాట్లాడుకునే వరకు వెళ్తాను. ఎందుకంటే 2 జెండర్స్ ఇక్కడ, ఇటేమో అమ్మాయి, అటేమో వాళ్ళకి అబ్బాయి ఉన్నాడు, ఇద్దరికి పెళ్ళిళ్ళు కావాల్సి వస్తుంది, ఫ్యామిలీలు తరచూ కలుస్తున్నారంట. అంటే ఈ రూమర్స్ పుడతాయి. బాలీవుడ్లో పుట్టిన రూమర్ ఇది యాక్చువల్గా. ఒకవేళ ఇప్పుడు ఇది రూమర్ నిజమైతే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. నిజంగా ఒకవేళ వాళ్ళు మనసులు కలిసి పెళ్లి చేసుకున్నా తప్పులేదు. ఎందుకంటే ఇద్దరు ఒకే ఫీల్డ్. తను హీరోయిన్గా ఉంది, తను హీరోగా ఉన్నాడు. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం మెడికోస్. బట్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు శ్రీలీల టాలీవుడ్ని వదిలేయబోతోంది, బాలీవుడ్ని పట్టుకుంది. సో అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం ఆర్యన్ అజయ్, అతన్ని వల్ల వేసుకుంది, బుట్టలో వేసుకుంది, చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇది మంచి విషయమే ఇన్ కేస్ ఒకవేళ మాట్లాడుకున్నా కూడా. ఎందుకంటే మన టాలీవుడ్లో ఉన్న చండాలం ఏంటంటే 5 yearsకే హీరోయిన్కి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఆంటీయో అమ్మో, నెక్స్ట్ 6th year ఇక అది కంటిన్యూ అవుతుందంటే, ఏంటి వీడు ఇంకా ఉందా అంటారు. ఆ తర్వాత ఆమె ఇంకేదైనా లేడీ ఓరియంటెడ్ పాత్రలో, లేకపోతే వెబ్ సిరీస్లో లీడ్ రోల్లో చేయాలి. ఇక్కడ రూల్ అదనమాట ఖచ్చితంగా. బాలీవుడ్ వాళ్ళకి అట్లాంటి ఫీలింగ్స్ ఉండవు. ఇప్పుడు 57 ఏళ్ళు వచ్చినా ఈ మాధురి దీక్షిత్ అక్కడ హీరోయినే, ఆవిడ ఇంకేదో కాదు. టబు కూడా నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి
అమ్మని చేసి పంపించావు, అలా వైకుంఠపురంలో ఈ రోజు కూడా అక్కడ హీరోయినే, అదే ఇప్పుడు కూడా అక్కడ హీరోయినే, ఇప్పుడు తన లీడ్ రోల్ సినిమాలు చేస్తుంది. సో ఇలా ఉంటుంది. విద్యాబాలన్ కానీ వీళ్ళందరూ వాటెవర్ ద పీపుల్ ఆర్. ఇప్పుడు నిన్న మాధురి దీక్షిత్ విద్య ఇద్దరు కలిసి ఆ సినిమా చేశారు బుల్బులయ్య 3. దాంట్లో మీరు చూడండి ఆ డ్యాన్స్ ఆ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా, సాంగ్ చాలా బాగుంటుంది. ఎవరు మన రేఖా మాస్టర్ అనుకుంటా దాన్ని కంపోజ్ చేసి, డి రేఖా మాస్టర్. సచ్ బ్యూటిఫుల్ డాన్సర్స్, బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్. ఈరోజు కూడా హీరోయిన్సే వాళ్ళు. అండ్ మన ఈవిడ రేఖ, ఎవరు సావిత్రి వాళ్ళ అమ్మాయి, ఇప్పటికీ హీరోయిన్ తను. అంటే సినిమాలు చేసినా చేయకపోయినా పబ్లిక్ మీటింగ్స్లో పార్టీస్లో కనబడుతూ ఉంటారు, వాళ్ళు హీరోయిన్ ఈ రోజు కూడా. అదేంటో తెలియదు, మన దగ్గరకు వస్తేనే అమ్మలు తాతలు అక్కలు ఏవేవో అయిపోతూ ఉంటారు, తాతమ్మలు. బట్ అక్కడ అలా ఉంటుంది. బాలీవుడ్ని ఎంచుకొని శ్రీలీల వెళ్ళడం మంచి పరిణామమే చెప్పాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు అదే తాప్సీ మన దగ్గర ఉంటే ఈ పాటికి ఏ మిడిల్ క్లాస్ అబ్బాయి పార్ట్ 2లో వదినం చేస్తారో, లేకపోతే ఇంకే భూమిక లాగా, లేదా ఏ RRRలో అజయ్ దేవగన్ లాంటి క్యారెక్టర్కి వైఫ్ని చేస్తారో అన్నట్టు ఉంటుంది. బట్ ఈ రోజు కూడా తను అక్కడ హీరోయిన్గానే ఉంది, సోలో హీరోయిన్. మళ్ళీ ఆ మార్కెట్ కూడా అలాగే ఉంది తాప్సీకి. సో బెటరే, నేను తప్పనుకోను. బాలీవుడ్లో ఏంటంటే ఒకసారి హీరోయిన్గా ఎంటర్ అయితే చచ్చే వరకు ఆమె హీరోయినే. నువ్వు తల్లిలా ఎంటర్ అయితే నువ్వు చచ్చే వరకు తల్లివే, వాళ్ళు నిన్ను మార్చరు. మన దగ్గర ఉంటాయి మార్పులు చేర్పులు అన్నీ. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. శ్రీలీల ఒకవేళ అతన్ని నిజంగా పెళ్లి చేసుకున్నా అది మంచి పరిణామం, బికాజ్ వాళ్ళు చాలా డీసెంట్ ఫ్యామిలీ, వీళ్ళది చాలా డీసెంట్ ఫ్యామిలీ. పైగా మెడికోస్ అందరూ బాలీవుడ్ అంటే డీసెంట్ కాదుగా, బాలీవుడ్ హీరో కల్చర్ కానీ హీరో వాళ్ళ బాలీవుడ్ అంటే కూడా డీసెంటే, అన్ని వుడ్లు డీసెంటే. మనిషి బుద్ధిలో ఉంటుంది అంతేగాని ప్రతి ఇండస్ట్రీ మంచిదే. బట్ బాలీవుడ్ గురించి ఇప్పటివరకు ఒక పాజిటివ్ లేదే. లేదు, నాకైతే ఉంది ఫుల్ 100% పాజిటివ్. బాలీవుడ్ చాలా పాజిటివ్ చెప్పాలంటే. ముంబైలో ఆ కల్చర్ ఎప్పటి నుంచో వాళ్ళ కొంచెం పాశ్చాత్య దేశపు కల్చర్ అలవాటు పడింది అంతే తప్పితే బాలీవుడ్ ఈజ్ వెరీ వెరీ డీసెంట్. ఇంకా చెప్పాలి అంటే చాలా డీసెంట్ బాలీవుడ్. మన దగ్గరన్నా గోకే వాళ్ళు ఉంటారేమో కానీ అమ్మాయి హీరోయిన్ కమిట్మెంట్ ఇస్తుందని అడుగుతారు ఓపెన్గా, బట్ అక్కడ అట్లా అడగరు. అది నువ్వు హీరోయిన్ అంటే హీరోయిన్గా కమిట్మెంట్ కావాలనుకునే వాళ్ళు ఇంకో చోటుకి వెళ్తారు. అలాంటి చోట్లు కూడా ఉంటాయి అక్కడ. అలాంటి వాళ్ళు ఆ వృత్తిలో ఉన్న వాళ్ళని పిలుచుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు పని కోసం వచ్చిన వాళ్ళని అయితే అక్కడ గోకరు. అదైతే ఉంది. ఎంత సీనియర్ మోడల్ అయినా సరే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్స్ ఉంటాయి. నేను చాలా చూసాను. నువ్వు కావాలంటే బాలీవుడ్ని దగ్గరగా చూడాలనుకుంటే మధుర్ భండార్కర్ సినిమాలు చూడు, అర్థమైపోతుంది. రైట్. ఇప్పుడు ఏదైతే మన సౌత్ అమ్మాయి వెళ్ళి నార్త్ అబ్బాయితో ఉందని మాట్లాడుకుంటున్నారో, అదేవిధంగా నార్త్ నుంచి వచ్చిన భాగ్యశ్రీ బోర్సే. సో ఈ అమ్మాయి ఇప్పుడు రామ్తో తీసిన ఫిలింతో లీడ్గా చేస్తుంది. రామ్తో డేటింగ్లో ఉందని కూడా వార్తలు వస్తాయి. అది కామన్లే, అలాగే ఉంటాయి. దాన్ని ఏమనలేం మనం. రాసేవాడు ఎన్నైనా రాస్తాడు. బట్ ఇన్ కేస్ ఒకవేళ అది నిజమైతే మాట్లాడుకుందాం. శ్రీలీల గుడ్ డే అంటే వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లానే ఉంటారు, బాగుంటారు, చేసుకున్నా కూడా తప్పులేదు. ఇంకా చెప్పాలి ఫ్యామిలీకి వెళ్ళిపో, మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవచ్చు. అందరూ ఒక వృత్తిలో ఉన్నారు కదా చక్కగా, దే కెన్, బాగుంటుంది. రైట్. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.